గ్రామ స్థాయి నుండి సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కార్యకర్తలకు సూచన చేశారు. సిపిఐ పార్టీ కార్యకర్తలు నీతి నిజాయితీగా ఉండాలని, సిపిఐ పార్టీ బలోపేతం చెందాలంటే కార్యకర్తలు గ్రామీణ స్థాయి నుండి పార్టీ నియమాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆధ్వర్యంలో నాంపల్లి మండల పరిధిలోనే రేవెల్లి గ్రామ సర్పంచ్ బట్టు శ్రీను, ఉప సర్పంచ్ వంగూరు సాయిలు, వార్డు సభ్యులు, రేవెల్లి గ్రామ ప్రజలు సిపిఐ పార్టీలో చేరడం జరిగింది. గ్రామ స్థాయి నుండి సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కార్యకర్తలకు సూచన చేశారు. సిపిఐ పార్టీ కార్యకర్తలు నీతి నిజాయితీగా ఉండాలని, సిపిఐ పార్టీ బలోపేతం చెందాలంటే కార్యకర్తలు గ్రామీణ స్థాయి నుండి పార్టీ నియమాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోనే సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆధ్వర్యంలో నాంపల్లి మండల పరిధిలోనే రేవెల్లి గ్రామ సర్పంచ్ బంటు శ్రీను, ఉప సర్పంచ్ వంగూరు సాయిలు, వార్డు సభ్యులు, రేవెల్లి గ్రామ ప్రజలు సిపిఐ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పార్టీ కండువా కప్పి సిపిఐ పార్టీ ఆహ్వానించారు. అనంతరం నూతనంగా పార్టీలో చేరిన వారిని, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించే పార్టీగా సిపిఐ పార్టీ ఉంటుందన్నారు. ఇటీవల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రైతులకు రైతు భరోసా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్యాచారి, మండల కార్యదర్శి సూదనబోయిన రమేష్, మండల సహాయ కార్యదర్శి నేతల రాజు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు జనంపాట జగన్, మండల కార్యవర్గ సభ్యులు ఊరుపక్క వెంకటయ్య, రేవెల్లి సర్పంచ్ బంటు సీను, ఉప సర్పంచ్ వంగూరు సాయిలు, వడ్డేపల్లి ఉప సర్పంచ్ భూష్పాక యాదయ్య, పల్లె సైదులు, శ్రీకాంత్, కొండ్రెడ్డి లింగయ్య, వంగూరి వెంకటయ్య, గంట యాదయ్య, ఎడవెల్లి వెంకటయ్య, మద్ది రమేష్, వడ్లకొండ శ్రీనివాస్, చిరుమర్తి వెంకటయ్య, వీరమల్ల చిన్న మల్లేష్, తమ్మలపల్లి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. మన పిల్లలు చదువుకుంటే ఉద్యోగాన్ని ఇలా అనేక పార్టీలు చెప్తూ ఉంటాయి. ఏం చెప్తూ ఉంటే అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉంటాయి. మనం ఆ భ్రమలో పడదు. మనం అనేక రకాలుగా మీరు నిలబడాలి. అందువల్ల ఈ ప్రాంతంలో ఒక బలమైన పార్టీగా మరి ముందుంటుంది. ఈ గ్రామంలో మరి మీరందరూ కూడా ఇతర వ్యక్తుల కంటే భిన్నంగా ఆలోచన చేస్తారు. చాలామంది మీరు కమ్యూనిస్టులు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిష్ఠూరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడేవాడే కమ్యూనిస్టు. అందువల్ల మీరు ఇంత పెద్ద దానికి ఇలా కమ్యూనిస్ట్ అంటే చాలామంది అనుకుంటారు, అరే కమ్యూనిస్ట్ పార్టీ తక్కువగా. ప్రపంచంలో 180 దేశాలు ఉంటే 150 దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఏ దేశం ఏ పార్టీకి అవకాశం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతదేశం దాటితే ఆ పార్టీ అవుతాడు. ఇలా బీజేపీ ఉంది, భారతదేశంలో ఉంటుంది, మళ్ళీ ఇంకో దేశం పోతే ఆ పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ ఉంది, ఏపీలో ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఓన్లీ తెలంగాణలో ఉంటుంది. కానీ కమ్యూనిస్టులు ప్రపంచంలో ఉంటారు. ప్రపంచ దేశాలలో 150 దేశాలలో ఉంటారు. ఇవాడు కూడా 12 దేశాలల్లో ప్రధానమంత్రులు ఉన్నారు. ప్రధానమంత్రులు అంటే ఇక్కడ నరేంద్ర మోడీ ఎక్కడో 12-15 దేశాలలో ప్రధానమంత్రులు. చైనా దేశం మనకు ఇలా శ్రీలంక పక్కన కమ్యూనిస్ట్ పార్టీ దేశం, అదే క్యూబాలో మనమే. అంటే ఒక 12 దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానమంత్రులు. అందువల్ల ప్రపంచంలో పెద్దగా ఉన్నటువంటి పార్టీ అనేది ప్రపంచంలో దీనికి సిద్ధాంతం కూడా గొప్పది. అందుకని ఏమన్నాడు, కష్టజీవులు కార్మికులారా ఏకం కాయండి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులంతా ఒకటే. కష్టజీవి ఏడమున్నా కష్టజీవి, వాడు ఏ దేశంలో ఉన్నా కష్టజీవి. అందువల్ల ఇది కష్టజీవుల పార్టీ. అందుకనే మనం దేశంలో పేదరికం పోవాలని, దోపిడీ పోవాలని, ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజంగా కొట్లాడతాం. సరే, కొట్లాడుతున్న తరుణంలో కొన్ని అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. కానీ ఓసారి చట్టసభలలో మన పార్టీ ప్రాతినిధ్యం, ఒకసారి మనం ఎంత త్యాగంగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఓటు వేయని దేశం వస్తుంది.
అన్నిటి తట్టుకొని నిలబడ్డవాడే కమ్యూనిస్ట్. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకనాడు తెలుగుదేశం పార్టీ ఎంత బలం ఉండేది ఈ రాష్ట్రంలో, ఈ మండలంలో బలంగా ఉండేది. వీళ్ళు అవపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గులాబీ కండులు ఎట్లా అవపడిందో మనకు చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి వామ్మయ్య కేసీఆర్ను అనే అనుకునేది. ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ ఓడిపోయిందో వీళ్ళంతా కాంగ్రెస్లో కలిసిపోయింది. మళ్ళా టీఆర్ఎస్ వల్లే కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న రాయగోపాల్ అంటున్నంతా టీఆర్ఎస్ వల్లే. ఏవి రెడ్డి లాంటి వాడు, ఇంకో రెడ్డి అంతా టీఆర్ఎస్ ఉన్నోళ్ళే కాంగ్రెస్. రేపు కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం పోతే మళ్ళీ పోతారు. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక మొనగాడైన పార్టీ, అంటే ఆత్మ గౌరవంతో నిలబడే పార్టీ ఏదంటే కమ్యూనిస్ట్ పార్టీ. మనం ఇయ్యాల కాదు, వెనకడ కూడా త్వరలో గడిల ముందరంగా తలెత్తుకొని తిరిగి అంటే కమ్యూనిస్ట్. అందుకని చాలామంది ఏమైంది, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడితే ఏమైనా మనం కమ్యూనిస్ట్ వాంటారు. ఒకసారి మీకు తెలుసు, మిర్యాలగూడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వచ్చారు. ఒక ఆడు మనిషి గట్టిగా మాట్లాడుతుంది, ఏమో మనం కమ్యూనిస్ట్ వాడినారు అంటే కమ్యూనిస్ట్ అయితేనే గట్టిగా మాట్లాడతారు, కమ్యూనిస్ట్ అయితేనే న్యాయం కోసం మాట్లాడతారు అనేది ఒక ప్రజల నిర్ణయం. అందువల్ల మీరందరూ కూడా మీరంతా కష్టజీవులు. వేవేలి సత్య లాంటి వాళ్ళు, శంకరాచార్య లాంటి వాళ్ళు, ఆ పక్కన గ్రామాలలో చాలామంది. ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గాలి వస్తుంది. మనం ఒకసారి ఏమనుకుంటామంటే ఈ నాపల్లి పక్కన ఆ ఊళ్ళో చూసి ఈ ఊళ్ళో చూసి అదే కమ్యూనిస్టులు లేదే అనుకోవద్దు. ఇప్పుడు మనం అట్లా అనుకోవద్దు. అట్లా అనుకుంటే మన కమ్యూనిస్ట్కి ఎమ్మెల్సీ వస్తుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిగానే అంత దయాదాక్షిణ్యంతో ఎమ్మెల్సీ ఇస్తారా? వచ్చిగానే ఇస్తానికి ఏం వాళ్ళకి పుణ్యానికి లేదు. మన పార్టీకి బలం ఉంది, మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఉంటాం. మనం ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇలా మనం నిన్న చెప్పినాం, శాసనసభ చెప్తా ఉన్నాం. పార్టీగా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ నేను కానీ మేము ఎన్నికలలో అవగాహన ఉన్నా కూడా మేము ప్రజల పక్షమే తప్ప కాంగ్రెస్కి ఏదో తప్పు చేస్తే కూడా మనం సహించుకోవడం కాదు. మనం చెప్పినాం, మనం సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ప్రజలు ఇప్పుడు మొన్న ధాన్యం కొనుగోలు 15 రోజులు 20 రోజులు వచ్చింది. ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, రైతులంతా ఇబ్బంది పడుతుంది. మొన్న మేము ముఖ్యమంత్రికి చెప్పినాము డెలిగేషన్లో, ధాన్యం కొనుగోలు మీరు ఫెయిల్ అయ్యారు, రైతు భరోసా లేదు, 2 ఎకరాలకే పరిమితం చేశారు, దీంతో రైతుల తీవ్ర ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం లెక్కని మీరు ప్రజలు ఏమనుకున్నా మాకు తప్పలేదు, మేము పక్కకు పోతాం అనుకుంటే మీకు కూడా వచ్చేసారి జనం సున్న పెడతారు. అందువల్ల మీరందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేసుకొని, మనం కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏ పార్టీకి కూడా బలహీనమైన పార్టీ కాదు, ఒంటి తప్పుగా ఉండే పార్టీ కాదు. కమ్యూనిస్ట్ అంటే నిప్పు లాంటి వాడు. అట్లా మనం నిలబడ్డప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ నిలబడ్డది. న్యాయం కోసం, కష్టం కోసం, నిజాయితీ కోసం కష్టజీవులుగా మీరందరూ కూడా ఎర్రజెండా పార్టీలో మీ గ్రామంలో అందరూ కూడా ఆ రకంగా నిలబడండి. ఆ ఊళ్ళన్నీ కూడా పార్టీ గతంలో బలమైన గ్రామాలు, అటువంటి వారసత్వాన్ని మీరు పునరుద్ధరించుకొని మన పార్టీగా ఈ నియోజకవర్గంలో మళ్ళీ బలోపేతం అవుతాం. మనకు శాసనమండలి సభ్యులు కూడా 31 అంటే ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది. ఎమ్మెల్యే ఎన్నికలన్నా 2.5 ఎన్నికలు వస్తాయి. 2.5 సంవత్సరాలకే మనకి ఎన్నికలు వస్తాయి. అంటే గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇంకా 2.5 ఏళ్ళు మేము ఉంటాం. అంటే 5 ఏళ్ళు మేము శాసనమండలి సభ్యులు ఉంటాం. కాబట్టి నిధులు కానీ పార్టీ నిధుల విషయంలో కానీ ఏ విషయం వచ్చినా కూడా మీ గ్రామానికి మా ఊరిలో తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. మీరు ఊళ్ళో కూడా సీన్ని సర్పంచ్గా, ఉప సర్పంచ్గా నిలబెట్టుకోవాల్సిన వార్డు మెంబర్లు మీరందరూ కూడా కలిసికట్టుగా మన శక్తి మేర మనం ఏదో మనం పెద్దగా ఊహించకుండా మనకు ఎంత అవకాశం ఉంటే అంత తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. అందువల్ల మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నందుకు కమ్యూనిస్ట్ పార్టీ జనయిన సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీతో పాటు మీ చుట్టుపక్కల ఒకనాడు నాపల్లి మండలంలో 17-18 గ్రామ పంచాయతీలు ఇక్కడ ఎంపీకి కూడా సిపిఐ చేసిన సందర్భం. సరే, తర్వాత వచ్చినటువంటి నాయకులు ఎప్పుడైనా పదవి ముఖ్యం కాదు, పదవి వచ్చినాక కూడా మనుషులు చూస్తారు. ఆ మనిషి ఎట్లుంటూ ఏం కథంగా ఆలోచిస్తారు. కాబట్టి పదవి రాగానే గొప్పగా ఇప్పుడు నేనున్నా గతంలో ఎట్లున్నాము అట్లనే ఉండాలి తప్ప పదవి వచ్చిందని మనం కానీ ప్రజలకు దూరం కాదు. అందువల్ల ఇక్కడ మనం అనేక రకాల పదవులు వస్తే చాలామంది మెడిమెడిగా పోతాం. కానీ అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ సీన్ కూడా ఏం చెప్తుందంటే మనం పని మనం చేసుకోండి, కష్టజీవుల మధ్యన
మళ్ళీ మొత్తమే మనం ఉతికిపోవద్దు. మనం ఏ పని చేస్తూనే ఆ పని చేసుకోవాలి. ఆ పని చేస్తూనే ప్రజలకు ఉపయోగపడాలి. ఈ కుటుంబం ఏదో గాలి కుటుంబ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే ఉన్నాయా ఇంకా ఉన్నాయా పట్టి వస్తలేదు రావాలి